మార్నింగ్. ప్రస్తుతానికైతే మేము కొట్టాయం రీచ్ అయిపోయినాం. స్వామి శరణమయ్యప్ప కొట్టాయం రీచ్ అయిపోయినాం స్వామి. సో ఇక్కడ నుంచి పంబకి వెళ్ళాలి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ స్టాప్ పోయి బస్ స్టాప్ ఇక్కడనే అనుకుంటా అడుగుతా అంటున్నారు సాములు. టైం వచ్చేసరికి 7:38 అనుకుంటా. అన్ని లగేజ్ అన్నీ ఉన్నాయి. సాములు కూడా ఇక్కడనే ఉన్నారు. ఈ సామె అలిగింది. ఈ సామె బుద్ధి చెప్తుంది ఇప్పుడు. ముందర ట్రాఫిక్ ఉంది, చాలా ఫుల్ ట్రాఫిక్, డెడ్లీ ట్రాఫిక్ ఉంది. అందరం ఆగినాం. మొత్తం జామ్, ట్రాఫిక్ ఆగింది. సాములేమో ఛాయ్ తాగడానికి ఆగారు. ఇంటర్నెట్ నాట్ వర్కింగ్. ఏం తీసుకుంటారా స్వామి? ఎడుమేడికి 2 కిలోమీటర్లు ఉన్నది ఇంకా. మేము ఇక ట్రాఫిక్ ఫుల్ జామ్ అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. స్వామి మమ్మల్ని ఇక్కడ నుంచి నడుచుకుంటూ రమ్మన్నాడు. ఇక లేదు, స్వామి మనల్ని ఇక్కడ నుంచి రమ్మన్నాడు నడుచుకుంటే. ఇక శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. లెఫ్ట్ ఉండలేం స్వామి, రైట్ నుంచి వెళ్ళిపోవాలి మనం. ఎవరైనా వస్తే మనం లెఫ్ట్ తీసుకొని ఉండాలి. ఇక స్వామి हमारे पापा ने असल पिछाड़े पहले सामने थे ये सामने बांध दो तू गल काय सामने काय बोल उठलं
రీచ్డ్ పంబ. సో టైం వచ్చేసరికి 3 అవుతుంది. సో వీ జస్ట్ రీచ్ పంబ. ఇప్పుడే పంబలో దిగినాము. పంబ స్నానానికి వెళ్తున్నాము. పంబాకి రీచ్ అయిపోయినాం. పంబా నదిలో స్నానం కూడా అయిపోయింది. అందరం స్వాములు అందరూ రెడీ అయిపోయారు పైకి ఎక్కడానికి. ఇడుముళ్ళు అన్నీ ఇడుముడు పూజ చేసుకొని అన్నీ రెడీ అయిపోయినాయి. మేము మా లగేజ్ కూడా నా వెనక లాకర్ రూమ్ ఉంటుంది, అక్కడ ఉన్నాయన్నీ లాకర్ రూమ్స్లో పెట్టేసినాము. జస్ట్ ఒక బ్యాగ్ మాత్రమే క్యారీ చేస్తున్నాము. స్వామి వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్, నేను ఒక బ్యాగ్, ఎవరికి కావాల్సిన లగేజ్ సెట్ చేసుకొని 1 or 2 బ్యాగ్స్ క్యారీ చేస్తున్నాం అంతే. ఇంకే లగేజ్ లేదు, ఎందుకంటే 7 kilometers 3 to 7 kilometers సంథింగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ 3 to 7 kilometers అనేది కవర్ చేయాలి ఇప్పుడు నైట్ వరకు. సో లెట్స్ సీ. చలో శరణం స్వామి. స్వామి పల్లెలు ఇచ్చారు స్వామి. స్వామి స్వామి శరణం స్వామి. స్వామి అయితే మనదే లేదు మీ పక్కలో. స్వామి మీకు వెళ్ళి వస్తారు నాకు టవల్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. 7 కిలోలు ఇక్కడ నుంచి. జనాలు తక్కువ ఉన్నారట. లెట్స్ సీ. స్వామి శరణమయ్య. అయ్యప్ప శరణం. స్వామి శరణం. మెట్లకు స్టార్ట్ చేసినాము. దమ్ వస్తున్నది. జస్ట్ ఒక 500 meters ఎంత ఎక్కినాం అంతే. 500 అంటే 2 kilometers వచ్చినాం నడుచుకుంటా, కానీ ఎక్కువ మాత్రం 500 meters అయింది. ఇంకా 3.2 kilometers ఉంది పైకి ఎక్కడానికి. సాములందరూ వచ్చేదారిలో సాములను అడిగితే మినిమం ఒక 1-2 hours దర్శనం అవుతుందని చెప్పారు. సాములు పోతున్నారు. క్రౌడ్ దిగిరైతే నీతో అడిగైతే రాజాధిరాజనే రాజకుమారనే రాజకుమారనే. స్వామి దినకతోంతో అయ్యప్ప దినకతోంతో స్వామి దినకతోంతో అయ్యప్ప దినకతోంతో. బిల్లాలి వీరనే వీరమణి కంటనే బిల్లాలి వీరనే వీరమణి కంటనే. రాజాధిరాజనే రాజకుమారనే రాజాధిరాజనే రాజకుమారనే. స్వామి దినక అయ్యప్ప దినకతోంతో అయ్యప్ప దినకతోంతో అయ్యప్ప దినకతోంతో స్వామి దినకతోంతో అయ్యప్ప దినకతోంతో స్వామి దినకతోంతో అయ్యప్ప దినకతోంతో. అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అయ్యప్ప చల్ స్వామి. స్వామి శరణం. టైం వచ్చేసరికి 6:28 అవుతుంది. నేనైతే నా వాచ్లో హైకింగ్ అది యాక్టివేట్ చేసుకొని పెట్టుకున్నా, ఇట్లా ఎంత తిరుగుతామని చెప్పి. ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తాను ఉన్నది ఎంత బాడీ, దీనికి క్యాలరీస్ బర్న్. స్వామి శరణం.
ఏమంటా స్వామి? స్వామి శరణమా? చలో చలో. అయ్యప్ప శరణం. అయ్యప్పో. టైం 7:40. స్వామి 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 శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామి, స్వాములందరూ లైన్లో ఉన్నారు. నేను సివిలియన్ కాబట్టి నాకు సపరేట్ ముందట ఇంకో లైన్ ఉంటుంది జాయిన్ కావడానికి. నేను డైరెక్ట్ వెళ్ళిపోవాలి. కానీ సాములు చాలా వెయిట్. మా సాములు అయితే అక్కడ ఎక్కడో ఉన్నారు వెనకాల. ఇది మొత్తం అక్కడ లైన్ దగ్గర నుంచి ఇది మొత్తం క్రౌడే స్వామి. అమ్మో స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఇది మెయిన్ ఎంట్రన్స్ స్వామి. చూసారు ఎంత క్రౌడ్ ఉందో. మన సాములు ఇంకెక్కడికో లైన్ ఉన్నారు. మెయిన్ ఎంట్రన్స్. స్వామి శరణమయ్యప్ప. మనం ఇట్లా వెళ్ళాలి. స్వామి సివిల్ దర్శనం ఎక్కడ? స్వామి సివిల్ దర్శనం ఇక్కడే కనిపించే పోలీసు ప్రతి స్వామిని అడుగుతున్నా. స్వామి శరణం. దర్శనం అయిపోయింది స్వామి. ఇది మెయిన్ టెంపుల్. క్రౌడ్ లోపల, టెంపుల్ లోపల కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. నా దర్శనం అయితే అయిపోయింది. నా దర్శనం అయిపోయింది స్వామి. ఇప్పుడు లైన్ ఇప్పుడు ఆపేశ్వరు కొంచెం. మా సామాన్లు ఎక్కడ ఉన్నారో నాకు అర్థమవుతలేదు. నా దర్శనం అయితే అయిపోయింది. 20 minutes అవుతుంది నా దర్శనం అయిపోయి. వెయిటింగ్. ఇది వినాయకుడిది. ఇక్కడ పూజ జరుగుతున్నట్టు. ఆమె ప్రిపరేషన్స్ రేపటి కోసం అనుకుంటా నాకు తెలిసి. అన్నదానము. ఇగో ఇది రైస్, పప్పు అండ్ ఇదేంటి లెమన్ జ్యూస్, లెమన్ చట్నీ. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ చూడడానికి అయితే అంతే పంపించలే, కానీ తింటే మాత్రం సెట్. చాలా బాగుంది స్వామి. ఇదేమో మన స్వామి